సమంత. ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించింది అని తెలిసిందే. తన మయోసిటీస్ డిసీజ్ని మొత్తంగా క్యూర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ గ్రాండ్గా ప్లాన్ చేస్తుంది. ఎంతలా అంటే ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ సినిమాలో తనే హీరోయిన్ మరి. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అని అనౌన్స్మెంట్ వీడియోలోనే చూపించారు కదా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఆమె గత సంవత్సరం సుమారు 15 బ్రాండ్ ఎండార్స్మెంట్లను తిరస్కరించడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకున్నట్లు వెల్లడించారు. ఆ నిర్ణయాల వెనుక ఉన్న ఆలోచన మాత్రం ఎంతో గొప్పది. ఇతరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే నిర్ణయాలే తీసుకోవాలనేది ఆమె లక్ష్యమట. ఆమె మాట్లాడుతూ, నా 20ల వయసులో పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు విజయాన్ని కొలిచే కొలమానం ఒకే ఒకటి. చేతిలో ఉన్న ప్రాజెక్టుల సంఖ్య, అలాగే బ్రాండ్ల ప్రచారముఖంగా ఉండటం. అప్పట్లో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు నన్ను బ్రాండ్ అంబాసిడర్గా కోరాయి. అది చూసి ఆనందించేదాన్ని అని గుర్తు చేసుకున్నారు సమంత. కానీ ఇప్పుడు అది తప్పుడు దిశ అని తెలుసుకున్నట్లు తెలిపారు. నేను తీసుకునే ప్రతి నిర్ణయం ఇతరుల జీవితాలపై ప్రభావం చూపుతుందన్న స్పష్టత నాకు వచ్చింది. అందుకే ఇంట్రాస్పెక్షన్ చేశాను. నిజంగా సరైనది ఏంటి అని ఆమె వివరించారు. ఇప్పటి వరకు బ్రాండ్ ఎండార్స్మెంట్ల విషయంలో ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు ఎంతో విభిన్నంగా ఉన్నాయి. ప్రతి బ్రాండ్ని ఎంచుకునే ముందు 3 వైద్యుల సలహా తీసుకొని కంపెనీ ప్రామాణికత, ఉత్పత్తుల విశ్వసనీయత గురించి తీరికగా పరిశోధన చేసి అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. సమంత ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్లో కనిపించారు. త్వరలోనే ఆమె చేతిలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సమంత నిర్మించిన మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ దశలో ఉంది. అలానే హిందీలో రక్త్ బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్ అనే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో కూడా నటిస్తుంది. ఇలా ఇప్పుడు శామ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో తన కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఇది మంచి న్యూసే కదా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.